లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ రానుండడంతో కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. జిల్లాలోని ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టింది. అవసరమైన పోలింగ్ బూతులు, ఇతర ఏర్పాట్లపైన నిమగ్నమైంది అధికార యంత్రాంగం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు మాత్రమే ఓటు వేస్తారు. ఈ ఎన్నికలకు ఏ రోజైనా షెడ్యూల్ రావచ్చని ఇప్పటికే సర్కారు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ దిశగా జిల్లాలో శరవేగంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఏ క్షణాన నోటిఫికేషన్ వెలువడినా తాము సిద్ధమనే విధంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పంచాయతీల ఓటర్ల తుది జాబితాను రిలీజ్ చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 16 మండలాలుండగా ఇందులో కరీంనగర్ అర్బన్ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతంగా ఉంది. దీంతో మిగతా 15 మండలాల పరిధిలోని 318 గ్రామ పంచాయతీల్లో 5,07,531 మంది ఓటర్లు ఉన్నట్టుగా తుది జాబితాను ప్రకటించింది. గతంలో ఉన్న ఓటర్ల జాబితాలోని మార్పులు, చేర్పులతో పాటు మృతి చెందిన వారిని లిస్టు నుంచి తొలగించారు. కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 19,706 ఓట్లు తొలగించారు. 2024 సెప్టెంబర్ 13న ప్రచురించిన జాబితా నుంచి ఈ మొత్తాన్ని మైనస్ చేశారు. కొందరికి ఇటు అర్బన్, అటు రూరల్ ఏరియాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. అలాంటి వారు కూడా తమ పేర్లను ఏదో ఒక చోట ఉండేలా చూసుకునేలా అధికారులు ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు ఊళ్లలో తొలగించుకోవడం, స్థానికంగా నివాసం ఉండకపోవడం, మరణించడం ఇలా భిన్నమైన కారణాలతో ఓట్లు తగ్గిపోయాయి. గత ఎన్నికల నాటితో పోలిస్తే కరీంనగర్లో అర్బనైజేషన్ పెరిగింది. దీంతో అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య కూడా తగ్గింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో గత ఎన్నికల సమయంలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 318కి తగ్గింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను తగ్గించారు. గతంలో 3,022 పోలింగ్ కేంద్రాలుండగా ఇప్పుడు వీటిని 2,962కి కుదించారు. అయితే ప్రతి గ్రామంలో వార్డుకొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటింగ్ను నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఓటర్లలో మహిళా, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారనేది కూడా కీలకం కానుంది. మొత్తం 19,706 ఓట్లు ఏడాది కిందటితో పోలిస్తే తగ్గిపోగా వీరిలో 10,202 మంది పురుషులు, 9,506 మంది మహిళా ఓటర్లు తగ్గినట్లు గుర్తించారు. ఈ సంఖ్య తీసేయగా మిగిలిన ఓటర్లలో మొత్తం 2,47,131 మంది పురుషులు, 2,60,388 మంది మహిళలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మగవారి కంటే 13,257 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు తేలింది. జిల్లాలోని గ్రామాల్లో ట్రాన్స్జెండర్ ఓటర్లు 12 మంది ఉన్నారు. ఇక మరోవైపు రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలనుకునే వారు కూడా పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండవచ్చని తెలుస్తోంది. పార్టీ సింబల్పై ఈ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలవగల సత్తా ఉన్న గెలుపు గుర్రాల కోసం రాజకీయ పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత మరోసారి ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో అటు అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. రాజకీయ పార్టీలు, ఆశావహులు ఓటర్ల మనస్సు ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.